రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. ప్రస్తుతం మనం కడప రిమ్స్లో ఉన్నాము. ఇదేంటి ఇతను మాస్క్ పెట్టుకొని రిపోర్టింగ్ చేస్తున్నాడు, ఇదేమన్నా కరోనా కాలమా అని మీరు అనుకోవచ్చు. ఎస్, మళ్ళీ మాస్క్ పెట్టుకునే సమయం వచ్చింది. చిన్నగా కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. కడప రిమ్స్ ఆసుపత్రిలో 2 పాజిటివ్ కేసులు వచ్చాయన్న సమాచారంతో సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం ఈ ఐసోలేటెడ్ వార్డులోనే ఉన్నాం. కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసినటువంటి ఐసోలేటెడ్ వార్డు ఇది. 10 బెడ్స్ను ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. కేసులు వచ్చే నేపథ్యంలో వాళ్ళకు టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ అయితే ఇక్కడ వారికి చికిత్స అందించడం కోసం చేసినటువంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ. అయితే నంద్యాల జిల్లా చాగర్మదికి చెందినటువంటి ఒకరికి కరోనా వచ్చింది అన్న నేపథ్యంలో ఇక్కడ ప్రచారం జరగడంతో సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ఆసుపత్రి వర్గాల నుంచే 2 వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆమె నిమోనియాతో బాధపడుతుంది, నిమోనియా వచ్చింది ఆమెకు, అంతే తప్ప కరోనా కాదు అని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తూ ఉన్నారు. అలాగే వారి పేషెంట్ బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ రిమ్స్ ఉన్నతాధికారులు మాత్రం కరోనా పాజిటివ్ కేసు ఒకటి నమోదైంది, మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా ఆనవాళ్ళు, కరోనా జాడలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో లాగే ఎక్కడ ఎక్కువ మంది జన సమూహము ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు ధరించాలి అంటూ గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి సూచనలు సలహాలు అయితే చేశారో ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా అలాంటి సూచనలు సలహాలను మరోసారి విడుదల చేస్తుందంటే ఆ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. మళ్ళీ కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ నమోదవుతున్నాయని వైద్య వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాలకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. దానికి రిలేటెడ్గానే కడప రిమ్స్లో ఐసోలేటెడ్ వార్డును కూడా సిద్ధం చేశారు. అయితే ఇక్కడ మొదట్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు మాత్రమే ఐసోలేటెడ్ వార్డులో ఉన్నారు. వాళ్ళని మనం దగ్గరగా వెళ్ళి ధైర్యంగా చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న ప్రకారం వాళ్ళ కరోనా పాజిటివ్ కాదు అని చెప్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి ఒక మహిళ చికిత్స కోసం ఇక్కడికి వచ్చారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ కూడా చేశాము, అందులో పాజిటివ్ వచ్చిందని ఇక్కడటువంటి సూపరింటెండెంట్ చెప్తూ ఉంటే సిబ్బంది మాత్రం అది కాదు, మాకు అలాంటి సమాచారం లేదు, ఆమె నిమోనియాతో బాధపడుతుంది అంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ కరోనాకు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు అయితే బయటపడుతున్నాయి, కొన్ని కేసులు అయితే మెల్లగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా సినారియో ఇలాగే సాగింది. 1-2 కేసులతో నమోదయ్యి అవి చిన్నగా పెరుగుతూ వచ్చి వాటి సంఖ్య వేలకు లక్షలకు చేరింది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కార్యకలాపాలు స్తంభించిన పరిస్థితి. లాక్డౌన్ ప్రకటించి అందరూ కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. 2 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ విపత్కర పరిస్థితిని ప్రపంచమంతా కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగింది. దాని నుంచి అప్పుడు కలిగినటువంటి నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో మళ్ళీ కరోనా వస్తుంది అన్న ప్రచారాల నేపథ్యంలో, వస్తుంది అన్న సంకేతాల నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. మళ్ళీ కొంతమంది భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం కడప విషయానికి వస్తే కడపలో మరో 2-3 రోజుల్లో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. టీడీపీ మహానాడును కడపలో ఘనంగా నిర్వహించడం కోసం ఒకవైపున చకచక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కరోనా అలర్ట్స్ దీనిపైన కూడా కొంత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇవి ఇలాగే కేసులు నమోదవుతూ కేసుల సంఖ్య పెరిగితే మాత్రం 27, 28, 29 తేదీల్లో ఈ నెలలో జరగబోతున్నటువంటి మహానాడు పైన కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి మార్పులు చేర్పులు
జరగబోతున్నాయి అనే దానిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికైతే కడపలో 2 కేసులు నమోదయ్యాయి అన్న ప్రచారాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఖండిస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక పేషెంట్ అయితే కొంత అనుమానాస్పదంగానే ఉంది. కరోనా వచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, కానీ అది కరోనా అని పూర్తిగా నిర్ధారించలేము అంటూ ఇక్కడున్నటువంటి వైద్య వర్గాలు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరోసారి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరము పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే తప్ప, కరోనాకు పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడలేము. గత అనుభవాలు మనకు అనేక విషయాలను చెప్తున్న నేపథ్యంలో ఈసారి వాటిని మరింత ముందు జాగ్రత్తతో, మరింత తెలివిగా, అప్రమత్తంగా ఈ కరోనాను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.